Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis chapter 12 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. I'll make of thee a great nation and I'll bless thee. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when we meditate the covenant made by God with Abraham, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనని ధ్యానం చేస్తే, in general we meditate on the 7 blessings mentioned in 12th chapter first 3 verses. సర్వసాధారణంగా ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 7 ఆశీర్వాదాల గురించి మనం చూడొచ్చు. But today my burden is, అయితే ఇది నా భారం ఏమిటిదంటే, in Abraham obeying the call and command of God, wherein 4 circumstances are very remarkable. ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలిచి, దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపించి, ఆ సందర్భంలో 4 పరిస్థితులను మనం ఇక్కడ గమనించదు. ప్రధానంగా Number 1, మొదటిది, the time when God called. దేవుడు అతన్ని పిలిచినటువంటి ఆ సమయం, ఆ కాలం. Secondly, రెండవది, the place from whence God called him. ఏ ప్రదేశం నుండి దేవుడు అతన్ని పిలిచాడు. Thirdly, మూడవది, the country whither he was called, where to go. అంటే ఏ దేశానికి వెళ్ళాలి అనే దాని గురించినది. And fourthly, నాలుగవది, the reason why the great God said like that. ఇంత గొప్ప దేవుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడు అనే దానికి కారణం. We are going to see briefly about these 4 important truths. ఈ 4 ప్రాముఖ్యమైన సత్యాలను గురించి క్లుప్తమైన విధానంలో మనం ధ్యానం చేస్తాం. As I already told you, in general people will meditate the 7-fold covenant of God with Abraham in the first 3 verses of Genesis 12th chapter. నేను ముందుగా మీతో చెప్పినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలో 7 అంతల ఆశీర్వాదాల గురించి ప్రజలు చెప్తూ ఉంటారు. But this is a separate burden. అయితే ఇక్కడ నాకు కొంచెం వేరైనటువంటి భారాన్ని దేవుడు ఇచ్చాడు. So number 1, ఇప్పుడు మొదటిది, the time when Abraham was called. అబ్రహాము పిలువబడినటువంటి ఆ కాలం, ఆ సమయం. It was while he lived in Ur of Chaldees. ఆయన కల్దీయుల ఊరు అనే ఆ పట్టణంలో ఉంటున్నప్పుడు, Abraham lived with his father Terah in that place. ఆ ప్రాంతంలో అబ్రహాము తన తండ్రి అయిన తెరహుతో పాటు జీవిస్తున్నాడు. And in Haran also, a city of Mesopotamia. హరానులో కూడా మెసొపొతేమియా అనేటువంటి ఆ పట్టణంలో Till he was 75 years of age. 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. There and then did the God of glory appear to Abraham. అక్కడే మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమవుట చూస్తాం. If we see carefully, ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే, the Orthodox Jews who martyred Stephen thought that religion was confined to Canaan or Jerusalem. నిష్ఠగల యూదా మతస్థులైన వారు స్టెఫెను హతసాక్షిగా చేయబడిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మతం అనేది కేవలము యూదా మతం, కనాను ప్రాంతానికి అక్కడున్న నివాసులకే చెందినది అనుకున్నారు. But Abraham had true religion even in Chaldea. అయితే అబ్రహాము కల్దీల్లో కూడా ఆయన నిజమైనటువంటి భక్తి కలిగిన వాడుగా చూస్తున్నాం. He has not even come to Canaan, not even saw Canaan. అప్పటికి ఇంకా ఆయన కానానికి రాలేదు, కానాను చూడనేలేదు. He has not received the circumcision. అక్కడ ఆయన ఇంకా సున్నతి జరగలేదు ఆయన. Or before any ceremonies were appointed by the ministry of Moses, nothing was done. అంటే మోషే చేత చెప్పబడినటువంటి ఆచారయుక్తమైనటువంటి ఏమీ లేవు, ఇంకా జరగలేదు. Even tabernacle and temple are not there. ప్రత్యక్ష గుడారం లేదు, దేవాలయం, మందిరం ఏమీ లేని సమయం. Abraham dwelt with his father on the other side of Euphrates and served idols. అబ్రహాము తన తండ్రితో పాటు నది అద్దర, అంటే యూఫ్రటీస్ నది అద్దర విగ్రహాలని సేవిస్తూ పూజిస్తున్నప్పుడు, That is what we read in Joshua 24:2. ఆ మాటలు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో చదవచ్చు. Even then God did call him out of his country, అయినను దేవుడు తన దేశంలో నుండి అతన్ని పిలిచాడు, making him to follow his call to obedience. చూడండి, తనకి విధేయత చూపించాలనేటువంటి ఆ పిలుపు ఇచ్చాడు దేవుడు. And not knowing whither he went. ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే లోబడ్డాడు, విధేయత He చూపించాడు. never cared for anything because he had God with him. దేని గురించి ఆయన చింత చేయలేదు, పట్టించుకోలేదు. కారణం ఏమిటిదంటే దేవుడు తనతో కూడా ఉన్నాడు కాబట్టి. He followed God step by step. కాబట్టి అడుగడుగున దేవుని వెంబడిస్తూ వచ్చాడు. By faith Abraham, when he was called, he obeyed. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విధేయత చూపించాడు. He listened and hearkened to the call of God with awful respect. దేవుని యొక్క పిలుపుని ఎంతో గౌరవిస్తూ ఆయన లోబడ్డాడు, విన్నాడు, ఆలకించాడు ఆయన. Thus Abraham did not dispute. ఆ విధంగా అబ్రహాము అక్కడి నుంచి వైదొలగలేదు. ఇంకా
He did not dispute, he has not argued. ఆయన ఎక్కడ ఆ వాదన ఏమి చేయలేదు ఆయన But దేవుడు. immediately departed without carnal reasonings against it. అయితే వెంటనే ఆయన అక్కడ ఏ కారణాలు సాకులు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆయన బయలుదేరినాడు. What does it mean? అంటే దాని అర్థం ఏమిటి? His inner man and outer man were relatives, so it should be with us. They are one. అంటే ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు ఈ ఒకదాని సంబంధం ఒకటే, ఈ రెండు ఒకటే. So the time when he called we have seen. కాబట్టి అతను పిలువబడినటువంటి ఆ సమయాన్ని మనం చూసినాం. So what we have to understand? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? Yeah, God is not only the God of Canaan, God of Jerusalem, he is the God of the whole world. దేవుడు కేవలం కనానికే దేవుడు, యెరూషలేముకే దేవుడు కాదు, ప్రపంచం అంతటికి ఆయన దేవుడే He ఉన్నాడు. can call you wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తాడు. And second thing is, రెండవ సంగతి, the place from when God called him, చూడండి ఏ ప్రాంతంలో నుండి దేవుడు అతను పిలిచాడు. which is this is a twofold calling. ఇక్కడ రెండంతల పిలుపు ఇది. One is ఒకటి from Ur. ఊరు అనే ప్రాంతం నుండి. Secondly, రెండవది from Haran. హారాన్ నుండి కూడా. So parents ought not to hinder their children from good and from obedience to God. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే వారు ఈ పిల్లలు దేవునికి విధేయత చూపించే విషయానికి వచ్చినప్పుడు వారు అడ్డు చెప్పకూడదు. వాళ్ళు Here Terah, the old father, did not rebuke Abraham his son for being fanciful to leave his place, and he has not charged him to abide in his native country. ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన తెరహ కూడా ఎప్పుడైతే తన బంధువులని తన స్వదేశాన్ని తండ్రి ఇంటి వాడిని విడిచిపెట్టి వెళ్ళాలనే దానికి తీర్మానం చేసుకున్నాడు అబ్రహాము, అక్కడ తెరహ కూడా ఏం అడ్డు చెప్పినట్లేడు. So he never told, my son Abraham, you are having the certainty here, every property here, and why thou leave a certainty for an uncertainty? నా కుమారుడు అబ్రహమా, ఇక్కడ అన్ని కూడా చాలా చక్కగా స్థిరంగానే ఉన్నావు కదా, అస్థిరమైనటువంటి ఆ ప్రదేశానికి తెలియని దానికి ఎందుకు వెళ్తాను అని తెర చెప్పలేదు. ఇక్కడ will thou be wiser than your forefathers? నీ పితరులు పూర్వీకుల కన్నా నువ్వు తెలివైన వాడివా? So let parents learn from hence to further, not to hinder their children in the good ways of God. They have to encourage them to go in the good ways of God. ఇక్కడ తల్లిదండ్రులుగా నేర్చుకోవాల్సిన పాఠము, పిల్లలు దేవుని మార్గాలను అనుసరిస్తూ ఉండగా దేవుని యొక్క విషయాల్లో వారు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు వారిని మనం ప్రోత్సహించి వెన్ను తట్టాలే తప్ప అడ్డగించకూడదు, వారికి మనం అభ్యంతరాలు చెప్పదు. When they are going in a good way, God's way, why should we hinder them? మంచి మార్గాల్లో దేవుని మార్గాల్లో వారు సాగిపోతుండగా మనం ఎందుకు అడ్డుకోవాలి? In many places, many houses I have seen. అనేక ప్రాంతాల్లో అనేక గృహాల్లో చూసిన Some of the people who are coming from Gentile background. కొంతమంది అన్య కుటుంబాల నుండి వచ్చిన వారు When they wanted to go to the church of God, దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు leaving all the bad habits, they wanted to live a good life. దురలవాట్లు అన్ని కూడా మానేసి మంచి అలవాటు మంచి జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు Some of the parents will say, కొందరు తల్లిదండ్రులు చెప్తారు, why to go to the church? ఎందుకు చర్చికి మందిరానికి వెళ్తావు, Sit at home. ఇక్కడే ఇంటిలో కూర్చో. So when they want to do something good, they will object. కాబట్టి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు అభ్యంతరం చెప్తారు. Some of the parents, when the children want to go to a cinema, they will not object. మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి వెళ్తున్నామంటే బాగా ప్రోత్సహిస్తారు, ఏం అడ్డు చెప్పరు. So that is wrong. అదే తప్పు. Secondly, రెండోది, man's heart needs many pulls from God's hand before man can complete his obedience to God. Many times God has to pull him. చూడండి, అనేక పర్యాయాలు దేవుడు తన వైపుగా ఇతన్ని ఆకర్షించేవాడుగా ఉండాలి. When God pulls a person unto himself, ఒక వ్యక్తిని దేవుడు తన వైపుగా ఆయన ఆకర్షిస్తున్నప్పుడు, and with one call man will not obey often. చూడండి, ఒక్కసారి పిలుపుతోనే మానవుడు తరచుగా ఆయన విధేయత చూపించాడు. So man's heart needs many pulls. కాబట్టి మానవ హృదయానికి అనేక సార్లు చెప్పవలసి ఉంటుంది. So here God gives Abraham two calls. ఇక్కడ దేవుడు అబ్రహాంకి రెండు పిలుపులు ఇచ్చాడు. That is two pulls, I can say. అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు సార్లు అతను పిలుస్తున్నాడు. Before he pulled him to the land of promise. వాగ్దాన దేశానికి అతను తీసుకొని వెళ్ళడానికి ముందుగా The first pull bringeth him only from Ur to Haran. మొదటిసారి అతను ఆ ప్రాంతం లాగినప్పుడు అతను పిలిచినప్పుడు కేవలము ఆ ఊరు నుండి ఆయన పిలిచాడు. And up to Haran. హారాను వరకు మాత్రమే And పిలిచాడు. there he settled again. అక్కడ వచ్చి ఉండిపోయాడు ఆయన. And gathered much goods there, as we read in Genesis 12:5. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం చదివిన ప్రకారము అక్కడ బాగా ఆస్తి అంతా కూడా సమకూర్చుకున్నాడు. So all carnal respects must be subject to the spiritual,
And carnal relations must be bewailed. They should not be given importance. కాబట్టి శరీర సంబంధమైనటువంటి విషయాలు అన్నీ కూడా మనం అక్కడ దాన్ని విడిచిపెట్టాలి, దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. That's why in Psalm 45:10, అందుకనే కీర్తన 45:10 ఉంది, daughter, forget thy father's house. కాబట్టి కుమారి నీ తండ్రి ఇంటిని విడువుము, You can forget them. మరువుము వారిని మరువుము అని అంటారు. So spirituality must be given importance than the carnal relations. కాబట్టి శరీర సంబంధమైనటువంటి బంధుత్వాల కన్నా ఆత్మ సంబంధం విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. And fourthly, నాలుగో మాట, it is said that Terah and Abraham got their living by making and selling idols or images. తెరహు అబ్రహాము వీరు జీవనోపాధి కొరకే వాళ్ళు విగ్రహాలని తయారు చేసుకుంటూ విగ్రహాలని అమ్ముకున్నారు, బొమ్మలను అమ్ముకునేవారు. Yet out of this root so idolatrous, both on father and mother's side, the whole stock of Israel sprang to be an adopted people of God. అయినా From this background, from this idolatrous background, all the Israelites, now we can say they are the adopted children of God. ఈ విగ్రహారాధన సంబంధించినటువంటి ఆ చరిత్ర నుండి నేటి దినాన్న ఇశ్రాయేలు అందరూ కూడా దత్తపుత్రం చేయబడ్డవారని మనం చెప్పొచ్చు. Even Abraham as well as the rest of the people until God called him to his foot were idol worshippers. అబ్రహాం కూడా దేవుడు అతన్ని పిలిచేంత వరకు కూడా వాళ్ళు విగ్రహాలను పూజిస్తూనే ఉండేవారు. This speaks of the free grace of God. ఇది దేవుని ఉచితమైన కృపను గురించి మాట్లాడుతుంది. Mark 3:13 it is written. మార్కు సువార్త 3:13 రాయబడింది. He called them whom he will. చూడండి, ఆయన ఎవరిని పిలుస్తాడో వారిని పిలిచాడు ఆయన. And also in Romans 9:15-16, రోమిలకు రాసిన పత్రిక 9:15-16 he will have mercy on whom he will. ఎవరిని కనికరిస్తాడో వాళ్ళని కనికరిస్తాడు. God found even Abraham himself ungodly. చూడండి, దేవుడు అబ్రహాం విషయంలో కూడా భక్తిహీనుడుగానే చూశాడు కదా. Abraham is not a godly man. అబ్రహాము దైవభక్తి గలవాడు కాదు, విగ్రహారాధికుడే. But God did not leave him like that. అయితే దేవుడు ఆ విధంగా ఆ స్థితిలోనే విడిచిపెట్టలేదు అబ్రహాం. From which place? కాబట్టి ఏ ప్రాంతము నుండి, stage God called him? ఏ స్థితి నుండి దేవుడు అబ్రహాముని పిలిచాడు? From an idolatrous background. విగ్రహారాధన చరిత్ర నుండి పిలిచాడు. And he has given me many pulls. అనేక సార్లు పిలవలసి వచ్చింది ఆయనకి. And thirdly, మూడవది, the place whither Abraham was called to which place? ఇప్పుడు అబ్రహాము ఏ ప్రాంతానికి, ఏ దేశానికి వెళ్ళడానికి కొరకు పిలువబడ్డాడు? It was not named. దాని గురించి చెప్పలేదు, God did తెలియపరచబడలేదు. not tell it to him in his ear. దేవుడు అబ్రహాముతో ఆ మాట చెప్పలేదు తనకి, ఆయన చెవులో చెప్పలేదు ఆ మాట. Yet showed it to him to his eye. ఆయనను తన కంటికి చూపించాడు ఆయన. Wherever Abraham was, అబ్రహాము ఎక్కడ ఉండినా గానీ his chief care was to be going on still forward to the south. ప్రధానంగా ఆయన ఒక పట్టింపత్తి కూడా ఎక్కువ శాతము దక్షిణ వైపుగా వెళ్ళిపోతూ ఉండడం. Genesis 12:9. అది కాండం 12:9. What does it mean? దాని అర్థం ఏమిటి? He was traveling towards the sun. దక్షిణ వైపుగా వెళ్తున్నాడు అంటే సూర్యుని వైపుగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. So should all the children of Abraham travel towards the sun of righteousness. కాబట్టి అబ్రహాము సంతతి అంతయు కూడా నీతి సూర్యుడైన దేవుని యొద్దకే వాడు ప్రయాణం చేస్తున్నారు. Not only he was traveling towards the southward. చూడండి, ఆయన దక్షిణ వైపుగా ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా he went, his first care in all places where he came was to build an altar to his God. తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మొదటి పట్టింపు ఏమిటిదంటే అక్కడ వెళ్ళగానే దేవుని కొరకు బలిపీఠములు కట్టే అలవాటు. And so it should be ours. ఆ విధంగానే మనం కూడా చేయాలి. We are a kingdom of priests as per 1 Peter 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 గాని మనం చదివితే మనము రాజులైన యాజకులం. మనం we are kingdom of priests. మనము ఆ యాజక సమూహమై ఉన్నాం. And we have an altar, Hebrews 13:10. హెబ్రీ 13:10 మనకి బలిపీఠం ఉంది, which is Christ. అది క్రీస్తు అనే బలిపీఠం. So we should build this altar in our hearts. కాబట్టి మన హృదయాల్లో ఈ బలిపీఠాన్ని మనం నిర్మించాలి. And Abraham built altars. అబ్రహాం బలిపీఠంలను కట్టినాడు. Although the Canaanites were there in the land. ఆ దేశంలో కనానీయులు అందరూ ఉన్నప్పటికీ కూడా It is a wonder why they did not stone Abraham because he built altars. అబ్రహాము అక్కడ బలిపీఠం కడుతున్న కారణాన్ని బట్టి ఎందుకు వాడు అబ్రహాంని రాళ్ళతో కొట్టలేదో మనకు తెలియదు. Undoubtedly they would have stoned him if not God constrained them. నిస్సందేహంగా దేవుడే గాని వాళ్ళని ఆపకపోయి ఉంటే వాళ్ళు రాళ్లతో కొట్టేవారే అబ్రహాం. Thus ought all the spiritual seed of Abraham to shine as lamps in the midst of the
crooked and cursed generation, you and I. ఆ విధంగా అబ్రహాము సంతతిగా పిలువబడే నీవు నేను అందరం కూడా వక్రమైనటువంటి ఈ జనాంగం మధ్య మనం జ్యోతుల వలె వెలుగుతూ Yeah, ఉన్నాం. holding forth the word of life. జీవవాక్యమును చేత పట్టుకొని మనం We ప్రకాశిస్తాం. should set up our altars in sight and despite of idolaters as Abraham. So many idolaters may be there, but our altar we have to set up. అబ్రహాం వల్లనే చుట్టూ విగ్రహాలు ఎన్ని ఉన్నా కానీ మనం మట్టుకు మనము బలిపీఠములను కడుతూనే ఉండాలి. అది నిశ్చయపరచుకోవాలి. Not only that, అంతేకాకుండా Abraham was the first man who had God most familiarly appearing to him. చూడండి, అబ్రహాము ఎలాంటి వాడు అంటే దేవుడు తరచుగా ప్రత్యక్షమైన వారి విషయానికి వస్తే ఈ మొదటి వాడు అబ్రహాం. And many times God appeared. అనేక సార్లు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షం. So we should look upon our all with a pilgrim's eye and use our all with a pilgrim's mind. కాబట్టి మనం కూడా యాత్రికుని దృష్టి, యాత్రికుని యొక్క మనస్సుతోనే మనం సాగాలి. It was a mighty work of Abraham's faith to behave himself as a stranger on earth because he knew himself as a citizen of heaven. అబ్రహాము ఈ భూమి మీద యాత్రికుడు పరదేశుడుగా జీవించడం ఎంతో వింతగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరలోక పౌరుడుగానే జీవిస్తూ ఉండినాడు ఆయన. And fourthly, నాలుగోది the end why God called Abraham. ఇక్కడ ముగింపు అంతాన్ని చూస్తున్నాం. ఎందుకు దేవుడు అబ్రహామును పిలిచాడు? It was only to take possession of Canaan and not to enjoy it as his present inheritance. కానానుని స్వాధీనం చేసుకోవడము, అంతేకాకుండా దాన్ని కేవలం దానిని మాత్రమే ఆనందిస్తూ ఉండిపోవడం కాదు. First into Egypt he went in Genesis 12:10. మొదటిగా ఆదికాండం 12:10 ఐగుప్తునకు పోయాడు. 2 times he went out of Canaan. 2 సార్లు కానాను విడిచి బయటికి పోయాడు. Secondly he went to Gerar the Philistine country in Genesis 20:1. రెండోసారి ఆదికాండం 20 మొదటి వచనంలో ఫిలిస్తీన్ల ప్రాంతమైన గెరారుకు పోయాడు. Yet did he ever make Canaan his retreating place, sojourning in it for 100 years, the remnant of his life. ఆయనను తన జీవితంలో మిగిలిన కాలం అంతట్లో కూడా ఆ కానానుకి తిరిగి వచ్చి కానాన్లోనే ఆయన నివసించిపోవడం లేదు అక్కడ. So by way of promise, కాబట్టి ఈ విధంగా వాగ్దానం చేయటం ద్వారా God made Canaan to belong unto Abraham by making a promise of it to him no less than 4 times. కాబట్టి దేవుడు అబ్రహామునకు ఇది నేను స్వాస్థ్యంగా నీకు ఇచ్చేస్తాను కనాన్ దేశం అని కనీసం 4 సార్లైనా చెప్తాను. Oh, in the book of Genesis ఆది కాండంలో 12:7, 12:7, 13:15, 13:5, 15, 15:7, 15 అధ్యాయం 7వ and వచనం, 17:8. 17 అధ్యాయం 8వ వచనంలో. Same thing is true in the case of all the faithful people as it was with the father of the faithful. కాబట్టి విశ్వాసులైన వారందరి జీవితంలో కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో ఏది జరిగిందో అదే వీళ్ళ జీవితంలో సత్యం, వాస్తవమైనది. These promises makes them exceedingly rich. ఈ వాగ్దానాలన్నీ కూడా వారిని ఎంతో అత్యధికముగా ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. Though they see not the actual performance of them in their day. వారు ఉన్న కాలంలో వాస్తవంగా అవి జరగకపోయినా కానీ వారు చూడకపోయినా. Wealth lieth in good bills and bonds under God's own hand and seal, all signed in his word, sealed by the Spirit. That is, the wealth lies in all these things with God only. కాబట్టి సంపదలు ఇవన్నీ కూడా దేవుని అందే, దేవుని చేతుల్లోనే ఉన్నాయి, ఆయన నుండి మనకు వస్తున్నాయి. As Abraham did only take possession of Canaan, which afterwards he was to inherit, so is Christian also, our position is heaven. అబ్రహాము చేసినట్లుగా కానానుని స్వతంత్రించుకొని అందులో నివసించినట్లుగా అలాగే మన యొక్క పౌరస్థితి పరలోక రాజ్యం మనకి. By the way of conquest, victory, Canaan belonged to Abraham in his conquering Chedorlaomer. కదర్లో ఆయన బట్టి ఆయన ఆ యుద్ధం చేసి దానిని సాధించి సంపాదించుకున్నట్టు. Yeah, we read about it in Genesis 14:4. ఆదికాండం 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చదవచ్చు. Also 15:17. 15వ అధ్యాయం 17వ వచనంలో This కూడా great king was the son of Elam, the son of Shem. ఈ రాజు అనేవాడు షేము కుమారుడైన ఏలాము కుమారుడు, ఏలాము సంతతి. And according to Noah's prophecy, నోవహు యొక్క ప్రవచనం ప్రకారం Canaan shall be Shem's servant. కానాను షేముకి దాసుడవుతాడు. So this Chedorlaomer was the lord over the Canaanites. కాబట్టి కదర్లేమరు కనానీయుల వారిపైన ప్రభువుగా ఉండినవాడు. So Abraham conquers him in battle. ఇక్కడ అబ్రహాము యుద్ధంలో వారిని జయిస్తాడు. So Canaan became conquerors by conquest. Who conquered it? Because they were victorious, it became theirs. కాబట్టి వారు విజయశాలుగా ఉన్న కారణం బట్టి అది వారి స్వాధీనమైంది. So like that, even those prophecies are also fulfilled. ఆ విధంగా ఆ ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. So the history holds forth this mystery that all Christians, the children of Abraham, are now by new birth born heirs of heaven. కాబట్టి చరిత్ర ఈ మర్మాల గురించి ఏమని చెప్తుంది? అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులై ఉన్నారు.
By way of purchase also, Canaan was Abraham's. ఇక్కడ కొనుగోలు చేయటం వలన కూడా కనాను అబ్రాహాం యొక్క స్వాధీనమైంది. So though Abraham knew not where he went, మరి అబ్రాహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనప్పటికీ yet he knew well with whom he went. ఎవరితో కూడా ఆయన వెళ్ళినాడు అనేది ఆయనకు తెలుసు. Even one with whom he was sure he could not possibly miscarry or deceive. కాబట్టి ఎవరైతే తనతో కూడా ఉన్నారో, ఎవరితో కూడా పోతున్నాడో ఆయన నమ్మక ద్రోహం చేసేవాడు, విడిచిపెట్టేవాడు కాదు, తప్పుదారి నడిపించేవాడు కాదు. Abraham knew not, yet followed, not knowing whither. అబ్రాహాం ఏమి తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఆయన వెంబడించాడు, ఆ పిలుపును అనుసరించి వెళ్ళాడు. But what about us? మన సంగతి ఏమిటి? We know where we are going. మనం ఎక్కడికి పోతున్నాం మనకు తెలుసు. For sure we are going to heaven. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తున్నామని తెలుసు. So it is a shame for us not to follow God. మరి ప్రభువుని వెంబడించకుండా ఉండడం అనేది మన పక్షంగా అది ఎంతో సిగ్గు, అవమానకరమైనది. So let us learn these lessons from the life of Abraham. కాబట్టి అబ్రాహాం జీవితం నుండి ఈ పాఠాలను నేర్చుకుందాం. May God help us to understand these deeper truths and enable us to study His word with much more interest. ఈ లోతైన సత్యాలను మనం గ్రహిస్తూ ఇంకా ఆసక్తిగా ఈ లేఖన భాగాలు మనం పరిశోధన చేస్తూ చదువుటకు, ధ్యానం చేయటకు దేవుడు సహాయం చేయను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank Thee for the life of our patriarch Abraham. ప్రభువా, మా పితరుడు అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి వందనాలు By చెల్లిస్తున్నాం. making a covenant with him, Thou hast called him. అబ్రహాంతో నిబంధన చేసి పిలిచావు. O Lord, it is a sevenfold covenant as we read in the first 3 verses of Genesis 12th chapter. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనంలో మేము చదివితే 7 అంతల నిబంధనగా ఉంది. But today we have seen from what condition, which place you have called him. అయితే ఈ దినాన్న మేము చూడగలిగినాం ఏ ప్రాంతం నుండి పిలిచావు అని. And not only that, అంతేకాకుండా which place. ప్రభా ఏ ప్రదేశానికి నువ్వు Why you నడిపిస్తున్నావు, call him? ఎందుకు అతన్ని పిలిచావు చూసి. Being the seed of Abraham, we know heaven is our permanent place. అబ్రహాం యొక్క సంతానముగా మేము ఎరుగుదాం ప్రభా, పరలోకము మాకు నిత్యమైనటువంటి ప్రాంత ప్రదేశం. Because of the obedience of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతను బట్టి, because of His death, burial and resurrection, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను బట్టి, thank Thee for making us also the part of, O Lord, Abrahamic covenant. మమ్మల్ని కూడా ప్రభా అబ్రహాముతో చేసిన నిబంధనకు వారసులుగా చేశారు. One day we will be with you, ఒక దినాన్న మేము మీతో ఉండబోతున్నాం. O Lord, in heaven, O Lord, forever and ever. పరలోక రాజ్యంలో నిత్యము ఎల్లకాలం మేము అక్కడే ఉంటాం. Thank Thee for this wonderful, O Lord, wonderful faith given unto us. ఓ దేవా, అద్భుతమైన విశ్వాసం మాకు ఇచ్చినందుకు వందనాలు Lead చెల్లిస్తున్నాం. us and guide us. దేవా, మీరే నడిపించండి, నాయకత్వం వహించండి. Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.